ప్రేమించిన వాళ్ళు దొరకకపోతే వాళ్ళు మన కళ్ళ ముందే ఉండి కనపడుతుంటే ఎంత నరకంగా ఉంటుందో నాకిప్పుడు అర్థమవుతుందిరా. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ ప్రేమ దొరకక దక్కించుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోయారని విన్నప్పుడు నాకంతగా బాధ అనిపించేది కాదు. పైగా అలా చేసుకున్నందుకు వాళ్ళని కోప్పడేవాడిని, తిట్టేవాడిని. కానీ ఆ బాధ ఏంటో ఇప్పుడు నేను స్వయంగా అనుభవిస్తే తెలుస్తుందిరా. రే మధవ, నేను తన్ని మర్చిపోతానన్న నమ్మకం నాకు లేదురా. మానసికంగా ఎంత వేదన భరిస్తూ బతకడం కంటే నేను చచ్చిపోవడమే మంచిదిరా. అన్నయ్య ప్లీజ్, చనిపోయి ఏం సాధిస్తాం? చావు పరిష్కారం కాదన్నయ్య. నాకంటే పెద్దవాడివి, నీకు చెప్పేంత అర్హత నాకు లేదు. కానీ నాన్న బాధపడుతుంటే తట్టుకోలేక చెప్తున్నాను. వద్దన్నయ్య, నువ్వు ధైర్యంగా ఉండు. తను నువ్వు కలవటం ఇష్టం లేక పాపని తీసుకుని ఫారెన్కి వెళ్ళిపోతుంది. దయచేసి ఇక మర్చిపోనయ్య. ఏం మాట్లాడుతున్నావా? మర్చిపోవడం ఏంట్రా? అక్కడ అక్కేమో సుహాసిని కథ ఇంతటితో అయిపోయిందని అనుకోమంటుంది. నీ దగ్గరికి వస్తే నువ్వేదో నాకు సహాయపడతావేమో అనుకుంటే నువ్వు కూడా మర్చిపోమంటావేంట్రా? ప్రేమ అంటే అంత తేలిగ్గా ఉందిరా మీకు? మర్చిపోయేది కాదురా నా ప్రేమ. తన్ని మర్చిపోవడం అంటే నేను చచ్చిపోవడం. రే మాధవ్, నేను చెప్పేది వినరా? తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాకు జీవితమే లేదనిపిస్తోంది. తను ఇంకెప్పటికీ కనపడదురా. ఫారిన్ వెళ్తానని చెప్పింది కానీ వెళ్ళలేదు కదా. ఎలాగైనా సరే తను వెళ్ళి లోపల మేము వెతికి పట్టుకున్నాం. పదరా, ఎయిర్పోర్ట్కి వెళ్దాం. రేపు పద మాధవా, పద వెళ్దాం. అన్నయ్య ఆవేశపడకన్నయ్య, ప్లీజ్ అన్నయ్య ఆలోచించు. రే, ఇంకేంటి ఆలోచించేది? నువ్వు వస్తావా రావా, లేదంటే నేనే వెళ్ళిపోతున్నాను. అరే 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 రే మధవ, చూడరా, ఇప్పుడు కూడా సుహాసిని పాప వచ్చి నా కళ్ళ ముందే నిలబడినట్టుందిరా. కళ్ళెదురుగా ఉన్నట్టు కాదన్నయ్య, నిజంగానే వాళ్ళు మన ఎదురుగా ఉన్నారు. సుహాసిని, నువ్వు ఫారెన్ వెళ్ళిపోతున్నావు తెలిసి నేనే నీ దగ్గరికి బయలుదేరుతున్నాను. ఇంతలో మీరిద్దరు నా కళ్ళెదురుగా కనిపించడం నేను అసలు నమ్మలేకపోతున్నాను సుహాసిని. బావగారు, ఇక మీరు సుహాసిని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇంకెక్కడికి వెళ్ళరు. చాలా థ్యాంక్స్ భూమి. అమ్మా కృష్ణ, నువ్వు ఇంటికి వచ్చేసావు కదా, మనం హ్యాపీగా ఉందాం. బావగారు, వీళ్ళు ఇంకెక్కడికి వెళ్ళరు. రెస్ట్ తీసుకొనివ్వండి. అయ్యో, వీళ్ళు వచ్చిన సంతోషంలో నేను ఆ విషయం మర్చిపోయాను. సుహాసిని, 10 రెస్ట్ తీసుకుంది గాని.